కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం చూసి సంబరాలు చేసేరు ఇసాకు వంటి వానితో నా మనసు వెదికేరు రిక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు మెరుపులాగా సాగేటి పనితనం నాదనం ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం మెరుపులాగా సాగేటి పనితనం నాదనం ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం అందం
Welcome to Digital Gospel. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు, నీ మహిమ కొరకే జతపరచినావు, నీ మహిమ కొరకే జతపరచినావు. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే. పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణ
కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారికి సాటిగా సహాయాన్ని ఏర్పాటు చేస్తాను ప్రభా. దేవుని రాజుకున్న ప్రభా అంకీతము దేవుని రాజుకున్న ప్రభా విరుగురులను ప్రభా మీరు నా ప్రభా ఈ దినమున ప్రత్యేకంగా పరిశుద్ధ యువలో నా ప్రభా మీరు జతపరచబోతున్నందుకు మీకు వందనాలు. అత్యధికమైన ఆశీర్వాదాల చేత దీవెనల చేత నింపిన ప్రభా మీరే సమస్త ఘనతమయ ప్రభావములు మీరు మాత్రమే పొందుతారని మా ప్రభువును నిత్య కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 5వ అధ్యాయము 22వ నుంచి 31వ వచనం వరకు చదవలసిందిగా సిద్ధంగా ఉన్నామని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాడిని రప్పించింది. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తన శరీరం అగుదురు. అప్పుడు ఆదాము అతని భార్యలు వారిద్దరు దిగంబడి ఉండి క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధ నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఒప్పుకొనును. వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ సమయంలో మా మధ్యలో దైవజనులు లూకా గారు ఉన్నారు. ఎవరి బిడ్డలకు శుభాలు తెలియజేయాలని నేను ప్రేమతో 2 minutes వివాహము చేసుకోబోతున్న వరుడు వధువు కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రేమలకు మనం పిలిచిన యాదయ్య గారికి, అదేవిధంగా ప్రేమల గారికి, కూడి వచ్చిన బంధువులు, అదేవిధంగా స్నేహితులు, మొత్తంగా వధువుని అదేవిధంగా వరుణ్ణి ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మానవునికి వివాహము. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పము నెరవేర్చడానికి
దేవుడు ఆదాములోని మీ కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఒక దైవజనులుగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన నడిపించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. దయచేసి దేవుని సేవకులు, వేదిక మీద ఉన్న దేవుని సేవకులు మరీసారి అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాం. సమయం అయిపోయింది కనుక 1 గంటకి భోజనం కట్టాలి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా మీరు ఇచ్చారు. ఈ వివాహములో తండ్రి జతపరచబడబోతున్నటువంటి యవన బిడ్డలను ఉద్దేశించి దైవజనులు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా తండ్రి, యవన బిడ్డలను మీరు బలపరచండి. వాక్యము ద్వారా వారి కుటుంబాన్ని ప్రభా మీరు తండ్రి హెచ్చరించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వాక్యము చెప్పబోయే దైవజనులను ప్రభా మీరు బహు బలంగా స్థలంలో వాడుకోమని, ఈ వివాహం అంతటిని మీకు మహిమకరంగా ప్రభా ఇదిగో తండ్రి చేరి వచ్చినటువంటి మా మన మధ్యలో దైవజనులు విజయవాడ పట్టణం నుంచి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఈ వివాహం గురించి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. నామములో మరి సమయంలో ఈ ప్రత్యేకమైన వివాహానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే వేదిక పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, భారీగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
జంటగా ఉండమేలని తెలియజేస్తున్నా. షాలో అందరూ చెప్పండి ఒకసారి. షాలో వాళ్ళు ఎవరు కనపడతారన్నారు. అయ్యా ఈ లైటింగ్ అంతా నా కాళ్ళకి పెట్టారు. షాలో అనే మాట మన ఆంధ్రాలో వాడరు. ఇది ఇజ్రాయెల్ దేశంలో వాడతారు. షాలో మనకు అర్థం ఏమిటంటే సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, డేవిడ్ రాజు యొక్క వివాహం కొరకు మరి మీ సంఘంలోనే కాదు మా సంఘంలో కూడా ప్రార్థన చేశాం. కారణం ఏమిటంటే ఆ డేవిడ్ రాజు గారు అక్కగారు సంధ్యా రాణిమ్మ మా సంఘ సభ్యురాలు, వారి మావయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మా సంఘ పెద్దగా. కాబట్టి ఆ డేవిడ్ రాజు యొక్క వివాహం చేయాలని తల్లిదండ్రులు చాలా ఆరాటపడ్డారు. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యారేజ్ నీడెడ్. ఎవరు చెప్పట్లా, ఈ నగరికల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. నీడెడ్ హెవెన్, నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కారణం ఏంటంటే మరి డేవిడ్ రాజుకి సాటి అయిన సహాయం అంకిత ఆయన కోసం చాలా చర్చలు చేశారు, వెతికారు. ఎక్కడ దొరికిందామే? గోదావరి దగ్గర ఆ ఎవరు వాయు శ్రీకారంలో దొరికింది. ఇందాక దైవజనులు ఆది కాండంలో చదివించిన విధంగా మరి ఘనమైనది మా ఉడా కదా, ఘనమైనదిగా మీరు ఏంటంటే మాట్లాడుతున్నాను. నేను కృతలో ఒక వివాహం జరిగింది. ఆ విందుకి ఆ వివాహానికి యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. దయచేసి ఈరోజు నాకు చిన్న ప్రశ్న, ఎవరైనా కానా ఊరు వెళ్ళొచ్చిన వారు లేక కానాలో జరిగిన వివాహం గురించి ఓదనే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ కానా వివాహంలో యేసయ్య అద్భుతం చేశాడు. దేవుడి కృపను బట్టి పరిశుద్ధ యెరూషలేమును దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. నేను 3 సార్లు కూడా ఆ కానా ఊరు వెళ్ళాను. కానా ఊరిలో ఇప్పుడు విందు లేదు. ఏమండి, అక్కడికి వెళితే ఒక మంచి స్వచ్ఛమైన ద్రాక్షారసం అని చెప్పి వాళ్ళు అమ్ముకుంటారు. వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఆ రసాన్ని కొనుక్కొస్తూ ఉంటారు. ఒక విచిత్రం ఏంటంటే మరి యేసు ప్రభువును ఆయన తల్లి ఆయన శిష్యులు ఆ వివాహములకు పిలవబడి యేసు ఉంటే అక్కడ సమస్య ఉండకూడదు, అక్కడ అక్కర ఉండకూడదు. కానీ ఏమొచ్చింది? అక్కడే వచ్చింది. కారణం ఏమిటంటే యేసు ప్రభు ద్వారా అక్కడ ఏదో అద్భుతము జరగవలసి ఉంది. దేవునికి స్తోత్రం. నేను కూడా 1000 మందికి పెట్టగలను, కానీ ఆ తర్వాత 400 మందికి పెట్టలేదు. నాకు ఆ రోజున నోరారిపోయింది. ఏం చేయాలో అర్థం కాక నిలబడడానికి కాళ్ళు పని చేయట్లా. ఒకవేళ నేను అనుకున్న తర్వాత ఒక ఆయన వాడు, అయ్యారు మీ పరిస్థితుల్లో నేనుంటే ఈ పెళ్లిని విడిచిపెట్టి నేనైతే పారిపోయి ఉండేవాడిని అన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఏదో కొరత సమస్య వివాహం ఉన్నప్పుడు అన్ని కూడా సక్రమంగా ఒకవేళ జరగకపోవచ్చు. అయినప్పటికీ కూడా విషయం ఏంటంటే ఈ వివాహానికి యేసయ్య పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు డేవిడ్ ఆయన చెన్నాడు పాస్టర్ గారు పెళ్లి చేసుకోమని చేశారు. ఆ రోజు నా పెళ్లి ప్రసంగంలో కూడా భార్య దొరికిన వారికి మేలు దొరికిందన్నారయ్యా. ఆ పద్ధతి ప్రసంగం మేలు కాదయ్యా, భార్య అంటే పేరు అన్నాడు. ఏమన్నాడండి? అర్థమైంది కొంతమందికి. అదే సొలొమోను అంటాడు 7వ అధ్యాయములో జ్ఞానవంతురాలు ఎవరండి చెప్పాలి? జ్ఞానవంత స్త్రీగా ఉన్నారు. అలాగే డేవిడ్ రాజు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డ విధముగా తన భార్యని తన స్వశరీరం తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాలి. దేవుడి బిడ్డలారా, చిన్న జరిగిన సంఘటన ఒకటి చెప్పి నేను నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగిస్తాను. ఇప్పటికే కాలాతీతమైనది. ఇలాగే డేవిడ్ రాజు అంకిత కొత్తగా పెళ్ళైన వారు కూడా మరి ఫస్ట్ నైట్ 2 రాత్రులు 3 రాత్రులు తిరుగుతారు. ఉదాహరణకు మా డేవిడ్ రాజు గారు ఆ టౌన్లో పుట్టాడు. మహోన్నతుడా, సజీవుడా, జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం మా తండ్రి. ప్రభువా, మరి
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఈ వివాహ కార్యక్రమం మీరే మొదటగా ఏర్పాటు చేసినటువంటి మా తండ్రి, సాటి అయిన సహాయం ఆదాముకు చేసినటువంటి రీతిలో ప్రతి ఒక్కరి పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయమును ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద వివాహ కార్యక్రమం జరిపిస్తున్న మా తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు లెక్కింపులేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఈ దైవజనులను బట్టి ఈ వివాహ కార్యమును జరిపించడానికి వచ్చినటువంటి దైవజనులను బట్టి, ప్రభా రక్త సంబంధికులను బట్టి, స్నేహితులను బట్టి, ప్రభా కుటుంబమును బట్టి, ఈ స్థానికంగా అసలకు యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, వారిద్దరిని జతపరచబడబోతుండగా మీరు దీవించి ఆశీర్వదించమని జరగనటువంటి కార్యక్రమాలను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనం అడిగి వేడుకుంటున్నామా తండ్రి. అందుకు
దేవుడు వివాహము చేసుకోకూడదు అటువంటి బలమైన నేర్చుకోవటమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన ఆటంకం ఏదైనా ఉన్నాయి కదా ఈరోజు ఇక్కడే తెలియపరచవడం తగిన శాస్త్రం లేని వల్ల ఇంకా ఎప్పటికీ వీరిద్దరూ విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. రెండో ప్రకటన చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నూతన వధువులలో కొద్ది నిమిషాల్లో వివాహం చేసుకోబడినటువంటి దేవుళ్లకు అంకిత వివాహం విషయంలో ఏదైనా హేతుబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన ఆటంకం ఏదైనా ఉన్నాయన్నా ఈ రోజున ఈ సమయంలో ఇక్కడే తెలియపరచడం లేదైనా ఇంక ఎప్పటికీ మాట్లాడకూడదు. మూడోసారి ప్రకటన చేస్తున్నాను, వీరిద్దరు వివాహము చేసుకోకూడదని చివరికి వేదికలో పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఏదైనా అభ్యంతరం లేదా ఇప్పుడే తెలియపరచవలను లేదు కదా ఇంకా ఎప్పటికీ మా అమ్మ నాకు ఏదో విద్య చేసిందని ఆ మనకుడు ఈ అబ్బాయి కూడా అనకూడదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించుగాక. నేనందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించవచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈ సమయంలో అపవిత్ర కార్యక్రమంలోని ఇద్దరు తల్లిదండ్రులు వేసుకుని కావాలి. దయాళుడ మంచిది వారి పరిశుద్ధ పరిశుద్ధ వివాహం జతపరచబడానికి తండ్రి దేవుడి రాజు అంగీత ఇష్టపడి ఇది తల్లిదండ్రుల ప్రభ ఇష్టపడి తండ్రి మరి అప్పగింతలు చేసేటువంటి తండ్రి వారిద్దరు మీ చేతికి అప్పగిస్తున్న వారు దీవించండి. సమస్తము క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా జరిగించి ప్రత్యేకించవారు క్రీస్తు వారి పరిశుద్ధ నామ పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మన మధ్యలో దైవజనులు జిల్లా శ్యామ్సర్ గారు, జిల్లా శాంతి కుమార్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన ఒక నూతన పాలన మన మధ్యలో ఉన్నారు. దైవజనులు చిన్న ప్రార్థన చేసి దైవజనులు మాకు ఆశీర్వాదం భావిస్తున్నాం. దైవం జరిగించి మహిమపూర్వకమని యేసు పేరున నామమున తండ్రి. ఆమేన్. అమ్మాయి చేపడుకో ప్రమాణాలు ఉన్నటువంటి బైబిల్లో ఒక ఆయన యాకోబు తెలుసా చచ్చిపోతువా అమ్మ మేనమావ కూతురు ప్రేమించాడు. మామ ఐ లవ్ యూ మైనే ప్యార్ కేంద్రం ధర్మకిగా నాకు అమ్మాయి అంటే ఇష్టం మామ నాకు పెళ్లి చేయని చెప్పేసి అక్కడికి పోయింది. పోతే సరే మామను 7 సంవత్సరాలు మామ జీవితం చేసి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను. ఓకే 7 ఏళ్ళు కొడుకు చేసాడు. 7 సంవత్సరాల తర్వాత నీకంటే డబ్బులు ఉన్నాయి, జాబ్ చేసుకునేవాడి ఫంక్షన్ పెట్టు. అప్పుడు ఏ ఫంక్షన్ లేదు. రాత్రి గుడిసెలు పోయి పొద్దున తలపేసాను. పొద్దున బయటకు వచ్చి అల్లుడు ఏడుస్తున్నాడు. ఎవరు అమ్మాయి ఏమన్నా ఏడుతున్నా విగతి చెప్తుంటే నేను ప్రేమించిన అమ్మాయి ఈమె కాదు నన్ను మోసం చేసుకున్నాను. అమ్మ మళ్ళా 7 సంవత్సరాలు కొడుకు చేస్తేనే మళ్ళీ నా బిడ్డ నుంచి పెళ్లి కనుక ఒకసారి అమ్మాయి వేలు తీసుకోడు. మళ్ళీ అమ్మాయి మారిన తర్వాత మమ్మల్ని అంటే మాత్రం నాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. అనేది అమ్మాయి అట నిజంగా నేను కూర్చున్నాడు. దేవుడు నా చెప్ప రాజు అంటే మాకు రాజు ఇంతమంది జనం వచ్చి ఆ గడ్డ చప్పటి కొట్టండి తొలుసుకునే పడిపోయిన ఇప్పుడు చెప్పిన ఈ ప్రమాణాలు దేవుడు కన్నా పెళ్లి ప్రమాణాలు కొడుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు. సమయంలో మధ్యలో కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రమాణాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి ప్రభావ మరి ప్రమాణాలు చేస్తుండగా
మీ సన్నిధి కాపు దయచేయండి. ఒక కార్యక్రమాన్ని జయకరంగా జరిగించబడవచ్చు. నీకే మహిమ ఘనత ప్రభావం అనిపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిపత్రులు మా ప్రియ పనులు తండ్రి. ఆమేన్. డేవిడ్ రాజు నేను అంకితాన్ని ఇది మొదలుకొని చావు మనలను ఎడమ వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైన కలిమియలను వ్యాధియలను ఆరోగ్యములను నేను ప్రేమించి సంరక్షించి నేను కాపాడకై నా భార్యనుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించిన దేవుని సంఘం యొక్క తల్లిదండ్రుల నా మనస్సాక్షితో ప్రమాణము చేయించున్నాను. ఏం చేస్తున్నాను? ప్రమాణం అమ్మాయిని చూసుకున్నాను. దేవుడు అసలు నేను ఇది మొదలుకొని సాధువులను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకేలను ఈడుకేలను కలిమియలను వ్యాధులను ఆరోగ్యములను నేను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనిగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని దేవుని యొక్క సంఘం యొక్క తల్లిదండ్రుల యొక్క నా మనస్సాక్షితో ప్రమాణము చేస్తున్నాను. ఏం చేసుకోమా? ఏమని ఒక్క పాట పెట్టుకోవాలి. ఇంతకు ఐదు తెలిపించగా నేను లోపడతాను. ఏమని చెప్పాను? నువ్వు లోపడాలి. భార్య మీ భర్తలతో లోపడి ఉండండి. భర్త తన భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? అమ్మాయిని కొంచెం ఉప్పు తిక్కలేదు అనుకోవాలి. ఏ కూర అనకూడదు. సూపర్గా అనగా దేవుని స్తోత్రము మీరు దీవెనకరంగా నడిపించిన విధానం కొరకున్నామైనా ఈ సమయంలో నాయన వధువుకి మంగళసూత్రము ధరిస్తుండగా నీకు ఆశీర్వాదం మీద అనుగ్రహించిన నామమున ప్రార్థించి ఈ మనవడికి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఈ సమయంలో మన మధ్యలో అందరూ రింగులు ధరింపజేసుకున్నారు. ఈ సమయంలో వారికి అది ఆశీర్వాదంగా ఉన్నట్టుగా చిన్న ప్రార్థన చేస్తారు. స్థిరమైన ప్రేమ సూచనగా మరియు ఆశ్చర్యములకు నేను వెలుపలికి నా భర్తనుగా స్వీకరిస్తున్నాను. దయచేసి పండు మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. సమయమున తండ్రి డేవిడ్ రాజ్, అంకిత